మొన్న జరిగినటువంటి సంఘటన విమెన్స్ వరల్డ్ కప్ లో అమ్మాయి రోడ్రిగో, ఇంకా మీకు పేరు తెలుసు, నాకు రోడ్రిగో అంటే వాళ్ళందరూ నాకు చాలా మంది తెలుసు. కాబట్టి ఏమండి, భారతదేశంలో క్రైస్తవులను తుదముట్టించాలి అని చెప్పేటటువంటి శక్తులు చుట్టూ అలుముకొని ఉంటే అంతమందిలో కొంతమంది కామ్లీ లాంటి వాళ్ళు స్లేగురు చేసుకోవటం చూశాం. వినోద్ కామ్లీ అటువంటి వాళ్ళు స్లేగురు చేసుకోవడం చూశాం. కానీ అంత బహిరంగంగా ఈ బిడ్డ, ఆమెలో చూస్తే ఎంత ఉత్సాహం, ఏమాత్రం బిడియం కానీ, కొంచెం డాన్స్ వేస్తుంది, కొంచెం గిటార్ వేస్తుంది. ఆ అమ్మాయిని చూస్తే నిజంగా ఆదర్శప్రాయమైన బిడ్డ అనిపిస్తా ఉంది. ఆమె ఏమన్నది, ఈ విజయానికి కారణం నా యేసయ్య, నా దేవుడు అండ్లా. చప్పట్లు కొడదాం ఈ గుళ్ళో ఉండి, మన అమ్మాయి కోసం చప్పట్లు కొడదాం. నా యేసయ్య, నేను బలహీన పడినప్పుడు, బ్యాటింగ్ చేసేటప్పుడు నాకు వాక్యం గుర్తొచ్చింది. రాత్రంతా నువ్వు ఏడ్చినా గాని తెల్లవారి లోపల నీకు ఆనందాన్ని ఇస్తాను అని చెప్పి నాకు వాక్యం గుర్తొచ్చింది. బహిరంగంగా ఈ బిడ్డ మీడియాలో అందరి సమక్షంలో ఇది విశ్వాస సాక్ష్యం. అంటే కొంతకాలం క్రితం వాళ్ళ నాన్నగారు వేద ప్రచారం చేస్తున్నాడు, మతాలు మార్పిడి కోసం చూస్తున్నాడు అని చెప్పి ఆమెను బ్యాన్ చేశారు, ఆమెను సభ్యత్వాన్ని తొలగించారు. కానీ ఆ దేవుడు మళ్ళా నిలిపాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళు విజయీభవులు, ఎవరైతే లోపల కల్మషం కలిగి ఉంటారో వాళ్ళు కిలబడిపోతారు. అంతే, ఈ బిడ్డ భవిష్యత్తులో ఎంత రాణిస్తుందో గాని ఈ రోజైతే మనందరికీ ఒక ఆదర్శప్రాయమైనటువంటి బిడ్డగా నిలిచింది.